ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఒక బ్రాండ్ని ఉత్పత్తి చేస్తున్నాం, లేదా మనకు ఒక కంపెనీ ఉంది, మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ఇది 10 మందికి ఎలా తెలుస్తుంది? ఒక మార్కెటింగ్ ద్వారా మాత్రమే కదా తెలుస్తుందండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. కానీ ఈ మార్కెటింగ్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరైతే తెలివిగా ఆలోచించి తమ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోగలుగుతారో వాళ్ళే సక్సెస్ని సాధిస్తారు. అలాంటి వారే ఎర్నింగ్ యాప్. వీళ్ళు మార్కెటింగ్ని చాలా కొత్తగా, అంటే డిఫరెంట్ మార్గాలు ఉన్నప్పటికీ ప్రజలకి ఏదైతే చేరువవుతుందో దాన్ని పట్టుకున్నారు. దాని ద్వారానే ప్రజల్లోకి వెళ్తున్నారు. అదే ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళ ద్వారా మనది ఏదైతే బ్రాండ్ ఉంటుందో పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎర్నింగ్ యాప్. అసలు ఈ యాప్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి రంజిత్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే రంజిత్ గారు. నమస్తే. రంజిత్ గారు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం ఒక వస్తువును తయారు చేస్తాం. ఉత్పత్తి ఖర్చు ఒకటి ఉంటుంది, అది మార్కెట్లోకి వెళ్ళాలి. మన వస్తువు మన దగ్గరే ఉంటే ఎలా వెళ్తుంది కదా. ఆ మార్కెటింగ్ అనే దానికి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, రకరకాల మార్గాలు ఉన్నప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకొని వాళ్ళ ద్వారా ఎవరికైతే బ్రాండ్ ఉందో దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు. ఇజ్ ఇట్ కరెక్ట్? నేను చెప్పింది అంతేనా? ఎస్. రంజిత్ గారు, అసలు ఈ ఎర్నింగ్ యాప్ అంటే ఏంటి? దీని పనితీరు అసలు ఏ విధంగా ఉంటుంది? ఎర్నింగ్ యాప్ ఏంటంటే ఒక అడ్వర్టైజర్స్కి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి క్రియేట్ చేసాం. అంటే ఎలాంటి అడ్వర్టైజర్స్ ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ అని, పీపీసీ మోడల్ అంటే పేపర్ క్లిక్ మోడల్ అని, పెయిడ్ యాడ్స్, ఇట్లాంటివి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ అవన్నీ క్యాష్ బాండింగ్ ప్రొడక్ట్స్. సో ఆ క్యాష్ బాండింగ్ మెథడ్స్ కాకుండా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది లేటెస్ట్ ట్రెండ్ అండ్ ఎఫెక్టివ్, వెరీ ఎఫెక్టివ్ అండ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఓకే. ఎలాంటి కంపెనీస్ అండి? ఎలాంటి వాటికి అడ్వర్టైజ్ చేస్తాం మనం ఎర్నింగ్ యాప్ ద్వారా? అంటే సపోజ్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఆన్లైన్ ఈ-కామర్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అమెజాన్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. ఆ బ్రాండ్స్ కి మనకి ఓన్లీ ఆ బ్రాండ్ కి వాల్యూ క్రియేట్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ యూజ్ అవుతారు. ఆ బ్రాండ్ ని నార్మల్ యూజర్స్ కి ఒక బజ్ క్రియేట్ చేయడానికి వీళ్ళు యూజ్ అవుతారు. సో ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ వస్తాయి దానికి. రైట్. ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎలా చూస్ చేస్తారంటే, ఇప్పుడు మనం చాలా మందిని చూస్తా ఉన్నాం కదా, ఈ బ్రాండ్ కి వీళ్ళే సూట్ అవుతారనేది అది ఎలా తెలుస్తుంది? సో వాళ్ళు చేసే కంటెంట్ ని బేస్ చేసుకొని, వాళ్ళ ఆడియన్స్ ఎలా ఉన్నారు బేస్ చేసుకొని, వాళ్ళ రీచ్, వాళ్ళ కమెంట్స్, వాళ్ళ లైక్స్, ఈ బేస్ చేసుకొని వాళ్ళ కేటగిరీ చూస్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాషన్ షో అంటే ఫ్యాషన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ చేస్తారు. సో కొత్త డ్రెస్సులు కానీ, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ బిలాంగ్స్ వస్తారు. సో ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇవ్వాలి. సో కొంతమంది టెక్నాలజీ ఉంటారు, ఆ టెక్నాలజీ రిలేటెడ్ వాళ్ళకి టెక్నాలజికల్ మొబైల్, సపోజ్ కొంతమంది అన్బాక్సింగ్ చేస్తారు, మొబైల్స్ ని అన్బాక్సింగ్ చేస్తారు వాళ్ళు. సో కొంతమంది ఏం చేస్తారంటే టెక్నాలజీ రిలేటెడ్ కంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తారు. సో ఆ కంటెంట్ అంటే అంటే యూజర్స్ కి, నార్మల్ పబ్లిక్ కి ఒక కంటెంట్, ఒక టెక్నికల్ విషయం మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. దాన్ని బట్టి వాళ్ళ రీచ్ ఎక్కువ ఉంటుంది. ఒక బ్యూటీకి సంబంధించిన కంపెనీ ఉంది అనుకుందామండి. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే బ్యూటీ రిలవెంట్ గా వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. ప్రాసెస్ ఎలా జరుగుతుందండి? ఏం చేస్తారు? ఎలా చెప్పిస్తారు? సో ఫస్ట్ మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ మెయిన్ మేము ఫోకస్ చేసేది కంటెంట్ ని మేము అడ్వర్టైజర్కి కంటెంట్ని అప్రూవల్ తీసుకుంటాం. ఫస్ట్ కొన్ని కంటెంట్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుందంటే, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాం. అంటే సో మీ ప్రోడక్ట్ ఏంటి, మీ ప్రోడక్ట్ ఎవరు మీ టార్గెట్ ఆడియన్స్, సో వాళ్ళ బేస్ చేసుకొని మేము ఒక కాన్సెప్ట్లు క్రియేట్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్, ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది, అబీబస్ లాంటిది, ఎగ్జాంపుల్ అబీబస్ లాంటివి, వాళ్ళకి మేము కొన్ని కాన్సెప్ట్లు క్రియేట్ చేస్తాం. సో ఆ కాన్సెప్ట్లు క్రియేట్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్ వైజ్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ దానికి సూట్ అవుతారో వాళ్ళతోటి క్రియేట్ చేపిస్తాం ప్రాసెస్. ఓకే. అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ ప్రాసెస్ అంటే ఫస్ట్ కంటెంట్ అనేది ఇన్ఫ్లుయెన్సర్కి ఇస్తాం. సో ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ ఓన్గా, కానీ మేము చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అవుతూ వాళ్ళు ఒక రీల్ చేయాలి. ఆ రీల్ మాకు షేర్ చేసిన తర్వాత అప్రూవల్ అయిన తర్వాతనే పబ్లిష్ చేస్తాం. ఇది ప్రాసెస్.
ఆ రీల్ ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు ప్రమోట్ వాళ్ళు చేసుకోవాలి. ప్రమోట్ ఓకే, ఓకే. సో వాళ్ళ పేజెస్ లో పెట్టుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ అనే వాళ్ళ పేజ్ లో పెడితేనే ఎక్కువ రీచ్ ఉంటుంది. యాక్చువల్గా ఓకే, ఓకే. ఇన్ఫ్లుయెన్సర్ చేస్తాడు త్రూ కాబట్టి ఎక్కువ reach. ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఆ యాప్ని క్లిక్ చేస్తే ఆడియన్స్కి ఏమన్నా పర్సెంటేజ్ డిస్కౌంట్ కానీ అలాంటిది ఏమన్నా ఉంటుందండి? సో మా ప్లాట్ఫామ్ అంటే ఇది నేను చెప్పింది జనరల్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇది మా త్రూ వెళ్ళిన తర్వాత మా యాప్ లో ఒక క్యాంపెయిన్ అనే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఆ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆడియన్స్ కి ఒకటేసారి ఒక 1000 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అనుకోండి ఆ లొకేషన్ లో, ఆ 1000 మందికి కనబడుతుంది. ఆ 1000 మంది షేర్ చేస్తారు. సో ఇందులో ఏంటిదంటే క్యాష్ బర్న్ కాకుండా మేము అడ్వర్టైజర్ కి ఒక బెస్ట్ మెథడ్ ఇస్తున్నాం. ఎట్లా అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువ పర్ఫామ్ చేస్తారో ఆ పర్ఫామ్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ కి మాత్రమే మేము ఒక క్రౌన్స్ అనే మాడ్యూల్ క్రియేట్ చేసినాం. డైరెక్ట్ మనీ కాకుండా ఒక క్రౌన్స్ లాగా. ఎవరైతే ఎక్కువ రీచ్ ఉంది ఆ లింక్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ కి ఒక సపరేట్ లింక్ ఉంటుంది. సో ఆ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఎన్నైతే మనకి కన్వర్షన్స్ క్లిక్స్ వచ్చినాయో ఆ క్లిక్స్ బేస్ మీద మేము అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంటాం డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్సర్ కి తన అమౌంట్ తనకి వెళ్ళిపోతుంది. దీని వల్ల యూజ్ ఎవరికి అంటే అడ్వర్టైజర్స్ కి మెయిన్, అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లుయెన్సర్ పర్ఫార్మెన్స్ అనేది అడ్వర్టైజర్ కి ఎలాంటి యూజ్ ఉంటుంది? అడ్వర్టైజర్ కి ఎలాంటి యూజ్ ఉంటుందంటే రీచ్ ఎక్కువ వస్తుంది. ఇన్స్టెంట్ గా ఒక 1000 మెంబర్స్ షేర్ చేశారనుకోండి, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే. సో ఎట్ లో కాస్ట్ మేము మా యాప్ త్రూ ఏంటంటే లో కాస్ట్ లో ఎక్కువ రీచ్ ఉంటుంది. సో ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి దాదాపు ఒక 2 lakhs ఉన్నారు అనుకోండి, ఆ 2 lakhs మెంబర్స్ లో మా ప్రొడక్ట్స్ షేర్ చేసిన తర్వాత 1000 మెంబర్స్ కానీ అంటే 10% కన్వర్జన్ రేషియో అనుకోండి. సో అలా ఆ రేషియో మీద క్లిక్స్ వస్తాయి, కానీ విజిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. బ్రాండ్ విజిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది మా యాప్ లో. ఇప్పుడు అర్నిన్ యాప్ ద్వారా ఎలాంటి బ్రాండ్స్ ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? ఎలాంటి బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు? మేము కరెంట్లీ రెస్టారెంట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్, ప్యూర్ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్, ఈవీ మోటార్స్, ఈవీ రిలేటెడ్ అడ్వర్టైజర్స్, సో ఈ కామర్స్, ఆన్లైన్ బిజినెసెస్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ చేస్తున్నాం. మీ దగ్గర సుమారుగా ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారండి? మేము కరెంట్లీ యాప్ లో 60,000 ప్లస్ ఉన్నారు. మైక్రో, మీడియం అది. ఓకే. సో ఏ బ్రాండ్ కి ఎవరు సూట్ అవుతారు అనేది మీరు చూస్ చేసుకుంటారు. అంటే వాళ్ళు చేసే కంటెంట్ ని బట్టి, వాళ్ళు చేసే ఏ బ్రాండ్, సపోజ్ అడ్వర్టైజర్ ఉన్నాడు, అడ్వర్టైజర్ ఏం చేస్తాడు అంటే ఆయన ఇంట్రెస్ట్ ఫస్ట్ డీల్ క్రియేట్ చేసేటప్పుడు చూస్ చేసుకుంటాడు. సో నాకు ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళే కావాలి, నాకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళే కావాలి, నాకు ఓన్లీ ఫ్యాషన్ వాళ్ళే కావాలి. సో మళ్ళీ ఏజ్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం లొకేషన్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. మీరు ఈ ఓన్లీ హైదరాబాద్ నే టార్గెట్ చేయొచ్చు అనుకోండి, హైదరాబాద్ వాళ్ళకే విజిబిలిటీ ఉంటుంది అది. సో దాని వల్ల ఏంటంటే అడ్వర్టైజర్ కి వాల్యూ ఏంటంటే క్యాష్ బర్న్ అవ్వదు ఎక్కువ. సో క్యాష్ బర్న్ అడ్వర్టైజర్ కి చాలా లో కాస్ట్ లో ఉంటుంది మాడ్యూల్. సో మీ ద్వారా ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, ఎలా అప్రోచ్ కావాలి? ఫస్ట్ మా వెబ్సైట్ earnin.me లో అడ్వర్టైజర్స్ సైన్ అప్ యాజ్ ఏ అడ్వర్టైజర్. రైట్. సో సైన్ అప్ అవ్వాలి ఫస్ట్. ఇనిషియల్ గా సైన్ అప్ అయిన తర్వాత మా టీమ్ కాంటాక్ట్ అవుతారు. సో ఆ కాంటాక్ట్ అయిన తర్వాత మా టీం ఏం చేస్తారంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సైన్ అప్ కూడా విత్ ఇన్ 3 minutes లో చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ కూడా కాదు. డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, కానీ మీ బిజినెస్ లొకేషన్ నుంచి మీరు అది సైన్ అప్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ మీ రెస్టారెంట్ ఒక దగ్గర మాదాపూర్ లో ఉందనుకోండి, సో మీ లొకేషన్ లో ఉండి సైన్ అప్ చేయండి. దాని వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు క్రియేట్ చేసిన డీల్ అనేది ఆ అడ్రస్ నుంచి క్రియేట్ అవుతుంది. సో దాని వల్ల మీకు యూజర్స్ అనేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు అక్కడ నియర్ బై ఉన్న దాని నుంచి ఈజీగా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు ఈజీగా మీ దాన్ని షేర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు 3 minutes కన్నా ఎక్కువ టైం పడుతుంది సైన్ అప్ చేయడానికి. సో క్విక్ గా సైన్ అప్ అయిపోతుంది. మా టీం ఏంటంటే కాంటాక్ట్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటారు. అంటే మీరు మా టీం ఏంటి ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సుమారుగా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయండి ఇప్పుడు మనకి? 80+ బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు. 80+ బ్రాండ్స్ త్రూ అవుట్ ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోనే. రైట్. బ్రాండ్స్ వాళ్ళు ఎవరైనా టచ్ చేయాలి అంటే, మీతో మాట్లాడాలంటే ఎట్లా అండి? వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేసుకోవాలనుకుంటారు, దానికి ఎట్లా ప్రాసెస్ ఏంటి? మా బ్రాండ్స్ వాళ్ళు అడ్వర్టైజర్స్ కనెక్ట్ అవ్వాలంటే ఒకటి earnin.me అనే వెబ్సైట్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే కింద ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయొచ్చు. బ్రాండ్స్ వాళ్ళకి కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎర్నిన్ యాప్ అంటే మాది
యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసి సైన్ అప్ అయిపోవచ్చు. ఓకే. క్విక్ సైన్ అప్ ఉంటుంది, Okay. మొబైల్ నంబర్ బేస్ మీద ఉంటుంది. ఓకే. సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీ Ah. ఫాలోవర్స్ ఎంతమంది అడుగుతాము, మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిలర్ అడుగుతాము. సో దాని తర్వాత సైన్ అప్. కంపెనీస్ అంటే బ్రాండ్స్ ఎందుకు అన్ని యాప్నే ఎందుకు చూస్ చేసుకోవాలి? వై? సో ఎర్నింగ్ యాప్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే రెగ్యులర్ రొటీన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అది క్యాష్ బర్న్ ఎక్కువ అవుతుంది. అట్ ది సేమ్ టైం రిజల్ట్స్ అనేవి చాలా తక్కువ వస్తుంటాయి. రిజల్ట్స్ అనేవి మీరు క్యాలిక్యులేట్ చేయలేదు, మీకు మెట్రిక్స్ ఉండవు, దానికి అనాలిటిక్స్ ఉండదు ఏమి. సో మా త్రూ వెళ్ళిన మీరు మాకంటూ ఎర్నింగ్ యాప్ కంటూ ఒక స్పెషల్ డీల్ ఇవ్వాలి మీరు. ఇందులో ఒకటి ఏంటంటే స్పెషాలిటీ, ఎర్నింగ్ యాప్లో డీల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే బయట కంపేర్ టు అదర్ మార్కెట్ మాకు తక్కువ ఉంటాయి. బెస్ట్ డీల్స్ ఇస్తారు మా Okay. అడ్వర్టైజర్స్ అనే వాళ్ళు బెస్ట్ డీల్స్ ఇస్తారు. ఎందుకు అంటే అది అడ్వర్టైజర్స్ త్రూ, ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ యూజర్స్ కి రీచ్ అవుతుంది అది. రైట్. సో యూజర్స్ ని ఎక్కువ కన్వర్షన్స్ కావాలి అంటే ఎంత బెస్ట్ డీల్ ఇస్తే అంత మంచిది. మా రైట్. ఆ బెస్ట్ డీల్ కి మనకి ఎర్నింగ్ యాప్ హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఎంత మంది అంటే మనీ పే చేసేది కూడా మీకు వాల్యూ యాడ్ అవుతుంది. సో ఎన్ని క్లిక్స్ వస్తేనే దానికి మాత్రమే పే చేయాలి, ఓకే. ఎక్స్ట్రా అవసరం లేదు. ఓకే. సో క్యాష్ బర్న్ అనేది చాలా తగ్గుతుంది మా ఓకే. దాంట్లో. ఇన్ఫ్లుయెన్సర్ కి ఎప్పటికప్పుడు తన అకౌంట్ లోకి యాడ్ ఆన్ అయిపోతూ ఉంటుందండి, తన ఒక్కసారి- బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ ఉంటే కనుక. ఒక్కసారి కనుక ఇన్ఫ్లుయెన్సర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ పెడితే విత్ ఇన్ 7 days లో మేము మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓకే. Bank అదర్వైజ్ account. బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళకి ఏంటి బెనిఫిట్? వాళ్ళకి ఎట్లా యాడ్ ఆన్ అవుతుంది? ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటాయి. మేజర్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. అడ్వర్టైజర్స్ డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేరు. కనెక్ట్ అవుతారు కానీ కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్కే అవుతారు. అప్కమింగ్ యూట్యూబర్స్ కానీ, అప్కమింగ్ ఇన్స్టాగ్రామర్స్ కానీ వీళ్ళు బ్రాండ్స్ ని కొంచెం ఎర్న్ చేసుకుంటూ వాళ్ళ Promote పర్ఫార్మెన్స్ చేయాలంటే? ని, కంటెంట్ ని పెంచుకోవాలంటే వాళ్ళు మా ప్లాట్ఫామ్ త్రూ అయితే ఏంటంటే డైరెక్ట్ అడ్వర్టైజర్స్ తో కనెక్ట్ అవ్వచ్చు. అడ్వర్టైజర్స్ సంబంధించిన డీల్స్ అనేవి వీళ్ళు షేర్ చేయాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ గారు. థ్యాంక్ యూ. నమస్తే.